ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. యేసుతో నా పయనం అనే శీర్షిక పునః ప్రారంభిస్తున్నాము. 2017లో ఆరంభించినాను. ఇప్పటికీ 11 ఎపిసోడ్స్ అయినాయి. 11 ఎపిసోడ్స్లో కూడా భాగాలుగా కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాము. ఈరోజు నేను చెప్పేది 12వ ఎపిసోడ్. 12th ఎపిసోడ్, మై జర్నీ విత్ జీసస్. తేనెధార అనే కార్యక్రమం, తేనెధార అనే పేరుతో మరి ప్రతి మంగళవారము ఇలాగూ 8 నుండి 9 వరకు గంట సేపు యేసుతో నా అనుభవం పంచుకోవాలి. యేసుతో నా పయనం ఎలా ఉండింది, మరి నేను సేవ ఆరంభించిన దినం నుండి నేటి వరకు కూడా ఉన్న అనుభవాలు, నేను ఇప్పటి వరకు ఒక 10 డైరీలు ఉన్నాయి నా దగ్గర. అంటే దేవుడు నాతో మాట్లాడిన మాటలు, ఇతరుల ద్వారా తెలియజేసిన మాటలు, పరిశుద్ధ గ్రంథం నుండి నేను నేర్చుకున్న సత్యాలు, నా జీవిత అనుభవంలో వాక్యాన్ని ఏ విధంగా అనుభవించుకున్నప్పుడు సరి అయిన ఫలితం నేను పొందుకున్నాను. మరి ఆరంభంలో నేను కొద్దిగా ఉండినాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానం ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్న తుదకు నువ్వు మహావృద్ధిలోకి వస్తావంటే ఆ వాగ్దానం ఎలాగో ఇప్పుడు కూడా జరుగుతుంది నా పట్ల. దేవుడు ఎంత నమ్మదగిన వాడని, ఆయన వాక్యం ఎంత సత్యమైనదని, ఆయనను మరి మనము నమ్మిన ఎడల తప్పకుండా మహిమ కార్యాలు మన జీవితంలో చూస్తామని, తన మాటను కేవలం వినడము చదవడం మాత్రం కాదు, మన జీవితంలో దాన్ని మనం పాటిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందగలమని. మరి నా మాటలు వింటున్న అనేక మంది స్త్రీలు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు. వారికి ఒక గొప్ప ఉత్తేజం కలగాలని, అంటే స్త్రీలు సేవ చేయొచ్చా, స్త్రీలు మౌనంగా ఉండవలను కదా, మరి స్త్రీలు దర్శనము పొందుకుంటే వారు ఎలా ఉండాలి, దర్శనము పొందుకున్న స్త్రీలకు పరిమితులు ఎవరైనా పెట్టగలరా, దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ మనము మన స్థాయిలో మనము ఎలాగో స్త్రీలుగా ప్రభు కొరకు ప్రకాశించవచ్చు. మరి పరిశుద్ధ గ్రంథంలో లోతైన సత్యాలు ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, నన్ను బలపరిచినాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. ఇన్ని సంవత్సరాలు, అంటే దాదాపు 28 సంవత్సరాలు ఓటమి లేకుండా ప్రభు కొరకు నిటారుగా నిలబడడానికి, ఎక్కడ తలవంపులు కాకుండా, ఎక్కడ ప్రభు నామానికి దూషణ తేకుండా ఇలాగూ నేను పయనిస్తూ వచ్చానంటే అది కేవలం దేవుని దయ, ప్రభు మహాకృప. నా పట్ల ప్రభు యొక్క ప్రణాళిక. అది నేనే కాదు, మీలో ఎవరైనా కానీ ఇలాగూ నేను వేసిన అడుగులు ప్రభువుతో వేస్తే మీకు కూడా విజయము తప్పకుండా లభిస్తుందని నేను మరొక సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక యవనస్తురాలు చెప్పింది ఉదయకాల ప్రార్థనలో, అమ్మ మీలాగా నేను సేవ చేయాలి, నేను జాయ్ చర్యలాగా సేవ చేయాలి అన్నది. అప్పుడు నేను అన్నాను, నాలాగా కాదు బిడ్డ, నువ్వు నాకంటే ఎక్కువ చేయాలి. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మరి సేవ చేయాలని చాలామందికి ఉత్తేజం ఉంది, ఉబలాట ఉంది, దర్శనం కూడా ఉంది. సేవ చేయాలంటే శ్రమ పొందడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం కిరీటం పెట్టుకోవాలంటే సిలువ లేని కిరీటం లేదు, నో క్రాస్ నో క్రౌన్. యేసుప్రభు ముందే చెప్పినాడు, నన్ను వెంబడింపగోరితే మీరు ప్రతిదినం మీ సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ఒక గోధుమ గింజ భూమిలో పడి చవాలి, చేస్తేనే అది మరి ఎన్నో రెట్లుగా ఫలింపగలుగుతుంది. కానీ ఈనాడు మనం స్త్రీలను చూసినప్పుడు వారు హక్కుల కొరకు పోరాడుతున్నారు. వారు సేవ అంటే మరి ఒక యుద్ధం చేయాలనుకుంటున్నారు మానవులతో. కాదు, సేవ అంటే మనము ప్రభు మార్గంలో నడిచి, ప్రభు మనసు కలిగి, ప్రభు వెలుగుతో మనం వెలుగు పొందుకొని ఇతరులను వెలిగిస్తూ ప్రభు బాటలో నడిపించి అనేకులను పరలోక రాజ్యానికి నడిపించాలి, నిత్య జీవానికి
వారసులోటకు చేయాలి. నశించే ప్రజలను జీవ మార్గంలో నడిపించడమే సేవ కదా. అప్పుడు మనము తగ్గింపు హృదయము, యేసు ప్రభు చూపిన మాదిరి, ఆయనకున్న మనస్సు. పౌలు భక్తుడు అంటాడు, మేము దినదినము చనిపోతున్నాము, మేము వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఉంటున్నాము, అయినను వీటన్నిటిలో మేము అత్యధికమైన విజయం పొందుతున్నాము. చూడండి, అది అన్నమాట. రోమా 8లో అది ఉంది. అంటే మనము పోరాడి గెలవలేము, మనము వాక్కలంతో గెలవలేము, కయ్యాలు కలహాలతో గెలవలేము. దట్స్ నాట్ ద రైట్ థింగ్. యూ హ్యావ్ టు ఫాలో జీసస్, యూ హ్యావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ పత్రిక 6 మనం పోరాడేది శరీరాలతో కాదు. చూడండి, ఒక సేవ చేయాలి ఒక స్త్రీగా అంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి. అది నేను నోరు విప్పి చెప్పనవసరం లేదు, అది మీకే అర్థం కావాలి. ఒక స్త్రీ, ఒక కుటుంబంలో ఉన్న స్త్రీ, భర్త, పిల్లలు, మరి ఉద్యోగము, మరి తల్లిదండ్రులకు పరిచర్య, ఇవన్నీ కలిగిన ఒక స్త్రీ ప్రజలకు సేవ అందించాలంటే ఆమె ఎలాంటి పోరాటం ఎదుర్కొన్నది, ఆమె ఎలాగో ప్రయాసపడ్డది, ఎలాగో విశ్వాసంతో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంది, ఎలాగో దేవుడిచ్చిన దర్శనాన్ని వదలకుండా ఒక ఉడుము పట్టకుంటే ఇంతవరకు ఎలాగో రాగలుగుతుంది. ఇది మీకు సొంతగానే అర్థమైపోతుంది. అది మరీ నేను విడమర్చి అని చెప్పను, కానీ ఎంత ప్రయాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు చల్లని గాలి వేస్తూ మంచి చక్కని పైరు చూస్తారు, పచ్చని పొలాలు చూస్తారు. అప్పుడు కిటికీ నుండి చూసి ఎంత ఆనందిస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించినారా, ఆ భూమి ఎంత దున్నబడ్డది, ఎంత కలుపు తీసి ఆ దున్ని ఎంత ప్రయాసపడితే విత్తనాలు నాటి కాపు కాసి, అంటే ఎంత ప్రయాసపడితే అలాంటి పచ్చదనం మీరు చూస్తారు. అలాగే ఈనాడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్స్ పచ్చని పైరులాగా అందరికీ కనబడుతుంది. కానీ దీని వెనుక ఉన్న ప్రయాసం ఎంత ఉండింది, ఎంత సహనం ఉండాలి. చూడండి, ఎంత సహనం. భూమి దున్నువానికి ఎంత సహనం ఉండాలి. వాడు దున్నుతాడు, చెమట ఓడుస్తాడు, కష్టపడతాడు, వాడు మరి విరామమైన కృషి చేస్తాడు. కానీ పచ్చని పైరు చూసినప్పుడు చాలా ఆనందం. ఉట్టి పైరు చూస్తే మాత్రం కాదు, అది పెరిగి పెద్దదై అది ఫలించాలి. అవును, కంకులు రావాలి, కోత కొయ్యాలి, విస్తారమైన పంట కోసినప్పుడు ఆనందం కలుగుతుంది. కన్నీరు దుఃఖం మర్చిపోతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 126 కీర్తన 5-6 వచనంలో ఉంది, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. విత్తేటప్పుడు చాలా కష్టం, దున్నేటప్పుడు కష్టం, బాధలు అనుభవించాలి. కానీ ఎప్పుడైతే కోత కోస్తాడో సంతోషపడతాడు. అయితే కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూ పోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడని కీర్తనాకారుడు అంటున్నాడు. కనుక మనకు ప్రయాసం లేనిది మనకు సంతోషం ఎక్కడ నుండి వస్తుంది? మనం కష్టపడాలి. చాలామంది సేవకులు మరి భర్తలతో పోరాడతారు. అవును, ఇటువంటి ఆటంకాలు రావడం మామూలే. అంత సునాయాసంగా సాగిపోతే దాన్ని మరి సేవ అన్నారు, ఒక వ్యాపారం అంటారో లేకుంటే ఒక ఉద్యోగం అంటారో. కానీ సేవ అన్నప్పుడు నీవు చాలా శ్రమ పడాలి, ఎంతో సహనం కావాలి. నానా మాటలు అంటారు, మనల్ని నొప్పిస్తారు, గాయపరుస్తారు, ఆటుపోట్లు సూటిపోటి మాటలు మాట్లాడతారు, మనల్ని చౌకగా ఎంచుతారు, మనల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు, చెడ్డ మాటలు బూతులు అంటారు. అందుకే ప్రభు అంటాడు కదా కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు. లేని వార్తలు మీ మీద పుట్టిస్తారు, మిమ్మల్ని అవమానానికి గురి చేస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, కొడతారు కూడా. అయినా వీటన్నిటిని ప్రభు మనసుతో సహించినప్పుడే కదా నీవు విజయోత్సవంగా రాణించేది. సాతానుడు అణిగిపోతాడు అప్పుడు. మరి సింహముల నోళ్లను మూసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రభు చూపిన మాదిరి కాకుండా మరి ఏ మాదిరిలోనైనా నువ్వు సేవ చేసి గెలవలేవు. నువ్వెంత, నేనెంత, నాకెంత, నీకెంత అని అన్నావంటే ఓడిపోతావు. అది దేవుని దృష్టిలో పడిపోతావు, మరి మానవుల దృష్టిలో కూడా పడిపోతావు. మనకు ప్రభు మంచి మార్గము చూపెట్టినాడు. సేవ తప్పకుండా చేయాలి స్త్రీలు. ఇప్పుడు
మనం అంటాం కదా, ఇది ఒక్క ఇన్కమ్తో ఇల్లు నడిపించడం చాలా కష్టం అండి, ఇద్దరు పని చేస్తేనే మాకు సరిపోవడం లేదని. నేనంటాను, స్త్రీలు పురుషులు కలిసి సేవ చేస్తేనే ఆత్మలు కొన్ని రక్షింపబడతాయి. ఒకడు పురుషుడే కష్టపడితే మనం పరలోకానికి ఎంతమంది ఆత్మలను చేర్చగలం? మనం పంట విషయం చెప్పినాను, చూస్తే వ్యవసాయకులు భార్య భర్తలు కలిసి నడుముకు దట్టి కట్టుకొని బట్ట కట్టుకొని వంగి లేచి పనిచేస్తారు. వాళ్ళు విత్తేటప్పుడు కలిసి ఉంటారు, దున్నేటప్పుడు కలిసి ఉంటారు, పంట చేతికి వచ్చినప్పుడు కూడా కలిసి కోస్తారు పంట. నువ్వు స్త్రీవి, నువ్వు ఇంటికాడు ఉండి నేను పోయి కోస్తాను, నడువు కలుద్దాను రా, చాలా పని ఉంది అంటాడు మగవాడు. అలాంటివి మనం ఈ లోకరీతిలా ఉన్న కార్యాలే చూస్తుంటే మరి దేవుని కార్యాల్లో పంట కోయడానికి, మరి మరి చేతికొచ్చిన పంటను కూర్చడానికి మరి సేవకులు స్త్రీలు ఎందుకు కాకూడదు? విత్తడంలో కానీ, నాటడంలో కానీ, దూనడంలో కానీ, భూమిని సేద్యపరచడంలో కానీ, ఆత్మల పంట గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు మరి స్త్రీలు వాడబడినారు కదా పాత నిబంధనలో, కృత నిబంధనలో స్త్రీలు చాలామంది ఉన్నారు. అయితే ప్రయాసపడడానికి, దేవుని చిత్తం చేయడానికి, కష్టపడడానికి సిద్ధంగా ఉంటే అట్టివారు తప్పకుండా దేవుని కనికరం పొందుకుంటారు. దేవుడు వాడు తోడుంటాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా ఒక దర్శనం ఇచ్చి నిన్ను వదిలేయడు. సాధారణంగా మనము కిచెన్లో మరి సహాయం చేసే వారికి, మన హెల్పర్స్కు, పని వాళ్ళకు పని అప్పగించి మనం దాటుకుంటాం, మీరు ఈ పని చేయండి అని పాటుకుంటాం. అలా కాదు, ప్రభు నీకు పని అప్పగించి నీతోనే ఉంటాడు. అందుకే అన్నాడు, మీరు వెళ్ళండి, సువార్త చాటించండి, యువ సమాప్తి వరకు నేను సదాకాలం మీతోనే ఉంటాను. అంటే మనకు పని అప్పగించి మనల్ని ఒంటరిగా వదలడు. నా అనుభవం ఏంటంటే, యేసుతో నా పయనం అనే శీర్షిక మనం వింటున్నాము. ప్రభు నాతోనే ఉండినాడు, నన్ను ఒక్క క్షణమైనా వదిలిపెట్టలేదు. ఒక్క క్షణమైనా ఆయన ప్రేమను రుచి చూచకుండా నేను ఉండలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మరి ఒక జ్ఞానం ఇచ్చినాడు ప్రభు. ఎందుకంటే ఆయనతో అంటగట్టబడి ఉంటేనే నేను మరి సేవ విజయోత్సవంగా చేయగలను. కొద్దిగా నేను దూరం అయితే తప్పకుండా మరి నేను ఓడిపోతానని మాత్రం నాకు తెలుసు. అయితే సేవలో ఆటంకాలు రావా? సేవలో విమర్శలు ఉండవా? సేవలో మనల్ని బాధపరిచేవారు ఉండరా? మన మీద మరి అబద్ధాలు ఆడేవారు ఉండరా? మనల్ని ఉపద్రవించేవారు ఉండరా? ఇప్పుడు ఒక స్త్రీ సేవ చేస్తుందంటే మరి చాలా అది ఒక భాగ్యమే, ఇద్దరు కలిసి సేవ చేయడం. ఐ డూ అగ్రీ, ఐ రెస్పెక్ట్ సచ్ పీపుల్ బికాస్ దే ఆర్ వెరీ లక్కీ దట్ దేర్ హస్బెండ్స్ ఆల్సో ఆర్ ఇన్ ద మినిస్ట్రీ. భార్య భర్తలు కలిసి సేవ చేస్తున్నారంటే చాలా మంచిది. అది దేవుడు వారిని అలాగూ నియమించుకున్నాడు. వారు చేస్తున్న సేవ అమోఘమైంది. తప్పకుండా భార్య భర్తలు ఏక మనసుతో కలిసి సేవ చేస్తున్నారు అంటారు కదా. ఒక్క బండికి గట్టిన ఎడ్లలాగా ఉన్నారు, ఒక్క తాటి మీద నడుస్తున్నారు. సరే, కానీ ఇప్పుడు భార్యకే పిలుపు వచ్చింది అనుకోండి, ఆ పిలుపుని ఆమె అలక్ష్యం చేయాలనా? దేవుని పిలుపు కదా అది, సేవా పిలుపు అంటే. ఆమెకు దర్శనం కలిగింది. ఆమెకు దర్శనం కలిగితే ఆమె ఏం చేయాలి? నా భర్త సేవలో లేడు కాబట్టి నేను వదిలేస్తానంటే దెబ్బలు పడతాయి కదా. నేను ఎప్పుడు చెప్తాను, లూకా 12:47 దేవుని చిత్తం ఎరిగిండు సిద్ధపడక దాని ప్రకారం చేయని వానికి అనేక దెబ్బలు తగులుతుంది. దేవుని చిత్తం తప్పకుండా నెరవేర్చాలి. దేవుని దర్శనము మనకు కలిగితే చేయాలి, లేకుంటే వెట్టి చాకరి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టీచర్ అంటది రాయమంటది, సరిగ్గా రాయకుంటే ఇంపోజిషన్ అంటది, రీరైట్ అంటది, మళ్ళీ రాయాలి. అలా ఎన్నో ప్రయాసాలు మనము మరీ పడాల్సి వస్తుంది. దేవుని చిత్తం జరిగితే సాఫీగా మన జీవితాలు ధన్యం అయిపోతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా అయిపోతుంది. అయితే నాకు అలాంటి దర్శనం కలిగింది. అప్పుడు నాకు ఒంటరిగానే కలిగింది. గాడ్ కాల్డ్ మీ అలోన్. భక్తులను దేవుడు కొన్నిసార్లు ఒంటరిగా పిలుస్తాడు. అబ్రహామును ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి పెక్కుమంది అగనట్లు ఆశీర్వదించినాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే వారిలో ఒంటరి అయిన వారిని 10 వందలుగా మార్చగలడు. అది నేను మొట్టమొదటి శబ్దం నేను విన్నాను ఆ చెవిలో. నేను ఆరంభించిన సంవత్సరమే విన్నాను. నువ్వు ఒంటరి దానవని నువ్వు భయపడకు, నేను నీకు తోడుంటాను, నీ ప్రక్క నుండి నేను బలపరుస్తాను, నీలోనే ఉంటాను, నీకు కావాల్సిన సహాయం అందిస్తాను, నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అయితే మరి సేవకు నేను అలాగూ అడుగు పెట్టినాను. అది 11 ఎపిసోడ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. నా సేవ అనుభవాలు ఆదిమ సమయంలో, అంటే 1992లో నేను దర్శనం పొందుకున్నాను. జూన్ 20వ తారీఖు ఆరంభించిన సేవ ఇది. అయితే ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా
ప్రభువు నా చేయి పట్టుకొని నడిపించినాడు. చాలా గొప్ప సాక్ష్యం. నేను ఇప్పుడు తేనె ధారలని ఈ యొక్క మరి కార్యక్రమంలో ఏసుతో నా పయనం అనే శీర్షిక తిరిగి నేను మొదలుపెట్టినాను. నేను చెప్పినట్టు 2017లో ఆరంభించి మధ్యలో 1 సంవత్సరం బ్రేక్ వచ్చింది. కానీ నాకు ఎలా చెప్పాలబ్బా, ఎన్నో కష్టాలు పడ్డా, అవన్నీ నేను ఎట్లా చెప్పాలి? అది చెప్పకుండా నేను ఏదో దాని మీద పూత పూసి చెప్తే అది దేవుని సన్నిధిలో ఉండి చెప్పడం అబద్ధమైపోతుందని భయపడి నేను 1 సంవత్సరం ఏం చెప్పలేదు దాని గురించి, ఆపేద్దాం అనుకున్నాను. కానీ తిరిగి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. అనేక మంది కోరుకున్నారు, అమ్మా మీ అనుభవం మాకు చెప్పకుంటే మరి మాకు ధైర్యం ఎలా వస్తుంది సేవ చేయడానికి? అనుభవజ్ఞులు, వారు పడిన శ్రమలు, కష్టాలు, దుఃఖం, ఇవన్నీ దేవుని వాక్యాన్ని ఏ విధంగా వారు ఆధారపడ్డారు అన్నీ చెప్తే కదా మాకు ధైర్యం వచ్చేదని మరి వారి మాటలు ఇవన్నీ మరి ప్రభువును నేను తిరిగి అడిగినప్పుడు ప్రభు నన్ను ప్రోత్సహించినాడు. కాబట్టి ఇది 2వ మారు నేను ఆరంభిస్తున్నది, 12వ ఎపిసోడు. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను మరి నా అనుభవాలు అన్నీ చెప్పాలి. అదే సమయంలో మరి ఎవరికి బాధ కూడా కలగకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను బాధ పెడితే నేను సహిస్తాను, కానీ ఎవరికన్నా నా మాటల ద్వారా బాధ కలిగితే మరి నేను దానికి దానికి పరిష్కారం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలని నేను ప్రభువును వేడుకుంటున్నాను. నా నోటికి తోడై ఉండు ప్రభువా, మరి అవసరమైనవి పలకడానికి, అందరికీ మరి ప్రయోజనకరమైంది శ్రేయస్కరమైంది మాట్లాడడానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థన కూడా చేసినాను. అంటే మరి దేవుని సేవకు మనము కంకణం కట్టుకొని నిలబడినప్పుడు ఆటంకాలు వస్తాయి. అది మొట్టమొదటి ఇంటి నుండే వస్తుందండి. అది దాంట్లో పెద్ద వింత ఏం లేదు. మరి ఒక స్త్రీ సేవ చేస్తుందంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే వారి ఇంటికి వారు అంకితమై ఉండాలని ఏ పురుషుడైనా కోరుకుంటాడు. పిల్లలు కోరుకుంటాడు, వారికి తల్లి కావాలి, తల్లి వెచ్చదనం కావాలని. ఇంటిలో ఒక స్త్రీ ఉంటే ఆ ఇంటికి దీపంలాగా ఉంటుంది. ఇంటి పరిస్థితులన్నీ చక్కబెడుతుంది. ఇంటిలో ఒక వెలుగులాగా ఉంటుంది కదా. మరి ఆ వెలుగులాగా ఇంటిలో ఉండవలసిన స్త్రీ లోకానికే వెలుగైపోతే మరి ఇంటి పరిస్థితి ఎలాగుంటుందని వారికి కూడా బాధ, భయం కలుగుతుంది. అయినా ఇవన్నీ చక్కగా చేసుకోవడానికి దేవుడు శక్తినివ్వడా, అది నా సవాలుగా ఉండింది. అంటే నన్ను బలపరచువాని ఎందుకు నేను సమస్తం చేయగలను కదా, ఆయన సామర్థ్యం ఇచ్చే దేవుడు కదా, అడిగితే ఇస్తాడు కదా నాకు శక్తిని, జ్ఞానాన్ని, ప్రజ్ఞను, నైపుణ్యాన్ని, నా ఇల్లు చక్కబెట్టుకోవడానికి కూడా, దర్శనం నెరవేరడానికి కూడా, మరి దేవుని సేవ చేసి అనేక ఆత్మలను సంపాదించడానికి కూడా దేవుడు నాకు కృపనివ్వడా? తప్పకుండా ఇస్తాడు. నా పేరట ఏది అడిగినా దాన్ని చేస్తానని అన్నాడు కదా. యోహాను సువార్త 14, ఐ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, జాన్ 14:14, ఐ విల్ గ్రాంట్ ఇట్ అన్నాడు కదా. ఇంకా నేను ఎందుకు వెనకాడాలి? కనుక మరి నేనైతే అడుగుపెట్టినాను. అడుగుపెట్టి కొంత దూరం వచ్చినప్పుడు చాలా కష్టతరం అనిపించింది. అయ్యో, ఏదో సముద్రంలో అడుగుపెట్టిన తర్వాత చుట్టూ అంతా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, ఇంకా ఎటు దారి నాకు తప్పించుకుందామంటే కూడా వీలు లేనట్టు, ఇంకెంత దూరం ఉందో తీరం అన్నట్టు అనిపించింది. అప్పుడు మరి మా తల్లికి చెప్పినాను నేను, అమ్మ నేను మానుకుంటానమ్మా, నా వల్ల కాదు ఇది, బ్యాంకు ఉద్యోగం చేసి నేను హాయిగా ఉండొచ్చు కదా, పనోళ్ళని పెట్టుకొని పని చేసుకొని మంచిగా జీతకత్తెలాగా, మరి మా ఆయన కూడా సంతోషంగా ఉంటుంది, అప్పుడు పిల్లలకు సంతోషం ఉంటుంది, నేను ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు కదా అన్నప్పుడు మా తల్లి అట్లా ఒక మాట చెప్పింది నాకు. లూకా సువార్త 9:62 ఉంది ఆ మాట. అదేంటంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడని. ఈ మాట మా తల్లి పలికింది. లూకా సువార్త 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడు, నువ్వు దేవుని రాజ్యమున పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఈ మాట నాలో చాలా పనిచేసింది. దున్నువాడు దున్నుకుంటూ వెళ్ళిపోతాడు, నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వాడు ఆపేయడు, దాన్ని పని ముగిస్తాడు కదా. అలాగే దేవుడిచ్చిన పనిని నువ్వు ముగించాలమ్మా. అమ్మ మరి నాకు నేను చెప్పినాను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా, భాష రాదమ్మా నాకు, తెలుగు రాదమ్మా నాకు, మరి ఇవన్నీ చేయడం నాకు రాదమ్మా. స్కూల్ కాలేజ్లో అయితే లీడర్షిప్ క్వాలిటీస్తో అన్ని పనులు చేసేదాన్ని, బ్యాంక్లో కూడా మంచిగానే బాగానే ఉండేదాన్ని. కానీ ఈ దేవుని సేవలో నాకు తరబీదు లేదు కదా. అంటే పీలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీకు పని అప్పగించిన వాడు పని నేర్పిస్తాడు, గుడ్డి వారిని తాము ఎరుగని మార్గంలో నడిపించగలడు, నీ ముందు వంకర త్రోవలన్నీ మరి సరైనదిగా చేస్తాడు, క్రొత్త కార్యాలని పట్ల చేస్తాడు, అరణ్యంలో కూడా ఆయన త్రోవ కలిగిస్తాడు, చేయి బట్టి నడిపిస్తాడు, నడక రాకుంటే చేయి బట్టి నీకు నడక నేర్పిస్తాడు,
ఆయనకు నువ్వు లోబడాలి, లోబడి ముందుకు సాగాలి, ప్రార్థన చేయాలి, ఉపవసించాలి. ఇదంతా అమ్మ నేర్పిన విద్య. అయితే అమ్మ వీళ్ళందరూ ఒక్కొక్క తలా ఒక మాట అంటున్నారు నన్ను. మరి నాకు మాటలు పడడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను సేవకు ఇంతకుముందేమో దేవుడు లేడని యవనస్తురాలుగా ఉన్నప్పుడు నాస్తికురాలను, ఒక దైవజనుని కడుపులో పుట్టి చూడండి ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాను. నన్నే అనుకున్నాడేంటి, నేనే కావాలన్నా. ఇంకా ఉన్నారు కదా మా ఇంట్లో చాలామంది, మేము 5గురం ఉన్నాము. నా మీద ఎందుకు వచ్చింది ఈ మ్యాంటిల్ అంటే, ఈ యొక్క దుప్పటి నా మీద పడ్డది మా నాన్నగారిది. అయితే నేను కొనసాగించాలి ఈ పరిచర్య. నాన్నగారు కేరళ నుండి వచ్చి మరి అన్ని సంవత్సరాలు సేవ చేసి ఆయన మరి అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోకముందే ఈ కార్యాలన్నీ జరిగింది. అయితే నేనే దొరికానా అంటే ప్రభువుకు నేను కావాల్సి ఉండేది. గాడ్ నీడెడ్ మీ, అంతే. అంతే చెప్పాల్సింది. అప్పుడు మా తల్లి చెప్పిందనమాట, నువ్వు లోబడుతుంటే దేవుని కనికరం, కృప, దయ నీ మీద ధారాళంగా ఉంటుంది బిడ్డ. మరి అమ్మ మరి అందరు నన్ను గేలు చేస్తున్నారు ఏంటి, అందరూ నన్ను చూసి వింతగా చూస్తున్నారు ఏంటి, ఒక స్త్రీ సేవ చేయడం ఏంటి, మొన్నటి వరకు దేవుడు లేడన్నది ఇప్పుడేమో దేవుడు దేవుడు అంటుంది ఏంటి అని మా సొంత వారు కూడా నన్ను మరి అంటే అపహాస్యం చేసినారు. ఎందుకంటే ఏంటి, రంగురంగులుగా తిరిగి మంచిగా లోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన ఈ అమ్మాయి మరి వస్త్రాలు ఇలాగ తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని దేవుడు 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 దేవుని సేవ అంటే వాళ్ళకు కూడా వింత అనిపించింది, బంధువులకు కానీ మిత్రులకు కానీ వింత అనిపించింది. కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నాకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నన్ను బలపరిచేవాడు. అయితే ఒకసారి అమ్మని అడిగినాను, అమ్మ ఇట్లా మరి కొంతమంది విరోధంగా మాట్లాడుతున్నారమ్మా, నేను సేవ చేస్తుంటే ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు, మరి చుట్టుముట్టు చూసినా ఈమె ఏంటి సేవ చేస్తుంది, ఆమెకున్న బ్యాంకు ఉద్యోగం, కొందరు అన్నారు బ్యాంకు ఉద్యోగం సరిపోక ఆమె ఇంకా ఏదో పైసలు డబ్బులు సంపాదించడానికి ఈ మార్గం ఎన్నుకుందని కూడా అన్నారండి. ఇప్పుడు గుండె నొప్పిలేస్తుంది నాకు అలాంటివన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. అయితే ఇలాంటి అంటే సూటిపోటి మాటలు అనమాట. అంటే సేవ అంటే ఏదో ఆట అనుకుంటారు కదా, ఎన్ని మాటలు పడాలి. నేను అంటాను కదా, చాలా చితికిపోవాలి సేవలో. అయితే డబ్బు కమాయించడానికి చేస్తున్నా, నాకెందుకంటే డబ్బు, నాకు ఉద్యోగం ఉండింది, మా వారికి మంచి ఎయిర్ ఇండియాలో ఉద్యోగం ఉంది. అయితే ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా గుండె బాధ కలిగేది. సో ఎటు చెప్పుకోవాలి బాధ నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎవరికి చెప్పినా వాళ్ళు ఏమంటారు, ఎందుకు వచ్చింది గొడవ, ఆపేసి గమ్మున ఇల్లు చూసుకో, భర్త చెప్పినట్టు విను, పిల్లలు చూసుకో అంటారు. కానీ ఇంకేమన్నా అంటారా? వాళ్ళు నా దర్శనాన్ని అర్థం చేసుకుంటారా? నాకు ఇచ్చిన మరి హృదయ భారము, ఆత్మల భారము, నన్ను మరి వరించుకున్నాడు కదా ప్రభు. మరి అస్సలు చెప్పాలంటే నా పరిస్థితి ఎలా ఉండిందంటే, పరమగీతాలు 2:2 ఉంది కదా, బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పుష్పంలాగా. అంటే ఒక దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తిని, కానీ చుట్టూ ముళ్ళ తుంపలు, ఆ బలురక్కసి చెట్లు అంటే ఎటు నువ్వు తాకిన ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉండేది. అయితే అలాంటి పరిస్థితిలో మరి మా తల్లి ఒక మాట అన్నది, ఇప్పుడు మరి నీకు అడ్డుగా నిలబడిన వారు వాళ్లకు ప్రతీకారం దేవుడే చేస్తాడు, నువ్వేం బాధపడద్దు, నిన్ను పిలిచిన వాడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి ప్రతీకారం దేవునికి చెందింది, నువ్వేం వాళ్ళతో మరి పోరాడే అవసరం లేదు, జస్ట్ కీప్ ఒబేయింగ్ గాడ్, అంతే. నువ్వు దేవునికి విధేయత చూపుతూ పోబిడ్డ, ప్రతీకారము దేవునికి చెందింది, ఆయనే పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు అభిషేకింపబడిన దానివి, దేవుడు నిన్ను అభిషేకించినాడు కదా. అభిషేకింపబడింది మనం ఏ కార్యం చేయలేం, అది కూడా చెప్పాలి నేను. అన్లెస్ గాడ్ అనాయింట్స్ యూ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, యూ కాంట్ టేక్ అప్ సచ్ బిగ్ హ్యూజ్ టాస్క్. అందుకే అభిషేకింపబడిన వారిని ముట్టకూడదని వాక్యంలో ఉంది. వారి నిమిత్తం దేవుడు రాజులను గద్దిస్తాడట, దేశం మీదకి కరువు తెప్పిస్తాడని 105వ కీర్తనలో ఉంది. అంటే ఈజీగా మనం అభిషేకింపబడిన వారితో ఆటలాడుతూ ఉంటాం కదా, వాళ్ళు ఏ సేవ చేస్తున్నారు, ఆమె ఎందుకు ఇప్పుడు చేస్తుంది, ఆమెకి ఏంటి ఇంట్లో ఉండకుండా బయటికి, ఇటువంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారిని అభిషేకించినాడు కాబట్టి వారి పట్ల పరాక్రమవంతుల్లాగా ఉంటాడు, బలాఢ్యుడైన వాని వల్లే వారి పట్ల దేవుడు ఉంటాడు. వారి జోలికి పోకండి, వారిని హేళనగా మాట్లాడకండి. వారి హృదయంలో ఉన్న దర్శనం ఎలాంటిదో మీకు అర్థం కాదు. దేవుడు వారిని చేతిలో పట్టుకున్నాడు కాబట్టి ఎందుకు మీరు
పోయి మరి కీడులో పడతారు. అందుకే డోంట్ టచ్ ద అనాయింటెడ్ పీపుల్. మరీ నేను చెప్తున్నాను. అయితే నా జోలికి వచ్చిన వారందరూ కూడా చాలా శిక్ష అనుభవించినారండి. నేను మరి సేవ చేస్తుంటే కొందరు ఎగతాళి చేసినారు, మరి కొందరు అంటే చాలా చాలా బాధాకరమైన మాటలు మాట్లాడినారు. తర్వాత డబ్బు కొరకు చేస్తుంది ఈమె అని అన్నారు. తర్వాత మరి ఎందుకు అసలు ఏ అధికారం ద్వారా ఈమె చేస్తుందని మరి కొందరు అన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ నేను ఈరోజు ఒక కూర్చొని ఇట్లా ఆలోచించినాను, అబ్బా ఎవరు అన్నారు. ఎందుకంటే నా దగ్గర పక్కా రికార్డు ఉంటుంది, అన్నీ నేను రాసి పెడతాను. అయితే రాసినప్పుడు కొంతమంది నాకు గుర్తొచ్చినారు. ఇప్పుడు కొందరు వాళ్ళు సజీవులై ఉన్నారు, కొందరు ఈ లోకం నుండి దాటిపోయినారు. దేవుడే వారిని తుడిపేసినాడు. అంటే దేవర్ ట్రబ్లింగ్ మీ మచ్. వారు బాధ పెడుతున్నప్పుడు కొందరి కుటుంబాల్లో మరణాలు వచ్చినాయండి. అంటే దేవుని సేవ ఎంత విలువైంది, ఎంత ఘనమైంది, ఎంత పరాక్రమవంతంగా దేవుడు తను పిలుచుకున్న వారి పట్ల ఉంటాడని నేనే సాక్షిని. నాతో ఆడడానికి వచ్చిన వారి కుటుంబాల్లో కొందరు మరణించినారు. మరి కొందరు మరి ఈ లోకం నుండి దాటిపోయినారండి. ఒక వ్యక్తి నన్ను చాలా అలకనంగా మాట్లాడినప్పుడు 2 కాళ్ళు పోయింది ఆయన. పోయి పడక మీద చాలా కాలం ఉండి ఆయన చనిపోయినాడు. మరొక ఆయన పెద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు. మళ్ళీ ఒక కుటుంబంలో మరి మరణాలు వచ్చేసినాయి. అంటే మోర్ దాన్ 1 మరణాలు వచ్చింది. ఆమె ఎందుకు ఈ పని చేస్తుంది, ఆమెకు ఎవరిచ్చినారు అధికారం అనే ఆయన ఇప్పుడు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇంకొక సహోదరి కూడా చాలా మరి బాధలో ఉంది. మరి ఇంకా కొంతమందికి చాలా శిక్షలు వచ్చినాయి. అంటే వారు చేస్తున్న కార్యాలన్నీ విఫలమైపోవడం, వారు తలపెట్టిన కార్యాలు సఫలం కాకపోవడం, ఇంట్లో పిల్లలకు వివాహాలు చేసిన విడిపోవడం, వివాహాలైన సంతానం లేకపోవడం, మరి వివాహం చేసి స్పౌజెస్ మరణించడం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోయిందండి. నేను ఇప్పుడు దానిలో సంతోషించడం లేదు, నాకు దుఃఖం. కానీ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అభిషక్తులను ముట్టకూడదు. నేను ఒకవేళ అభిషక్తురాలైనా ఇంకొక అభిషక్తులతో జోలికి నేను వెళ్ళకూడదని నేను మాత్రం నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన పని, ఇది ఇంటి పని కాదు, మరి లేకుంటే బయట పని కాదు కదా. ఇది దైవని రాజ్యంలో మరి సంబంధించిన పని. కాబట్టి దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడడం, దేవుని అభిషక్తులకు ఎదురు తిరగడం ఎప్పుడు చేయొద్దు. ఒకవేళ సొంత భార్య అయినా శిక్ష పడుతుంది భర్తకు. ఒక భర్తను ఒకవేళ అవహేళన చేసినా భార్య కూడా శిక్ష అనుభవిస్తుంది. ఎందుకంటే ఆయన అభిషక్తుడు, నువ్వు ఆయనతో సహకరించాలి, అంతేగాని నువ్వు ఆయనకు విరోధంగా తిరిగితే కొన్నిసార్లు పడకెక్కాల్సి వస్తుంది. నేను ఇది చూసినాను, కన్నుల్లారా చూసినాను. ఒక భక్తుడు పాపం ఆయనకు మరి భార్య మరి ఆయనను సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఆయన ఏం సంపాదించిండు అని అడగడం ద్వారా పడకెక్కింది. చాలా దీర్ఘకాలం శ్రమ పడ్డది. మంచి వ్యక్తి, ఆయన పడకబట్టింది. ఎందుకంటే ఆయన అభిషక్తుడు, ఆయన ముట్టుకుంది ఆమె. అంటే షీ ప్లేడ్ విత్ హిమ్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలారా, మీరు భార్య అయినా భర్త అయినా మీరు కలిసి దేవుని సేవ చేయండి. దేవుని దర్శనం చాలా గొప్పది. మీరు కలహించకండి. మీరు కాకుంటే దేవుడు ఇంకెవరన్నా ఎన్నుకుంటాడు, కానీ మీకెందుకు ఈ భాగ్యం నష్టం కావాలి? కాబట్టి దేవుని సేవను అర్థం చేసుకొని, దర్శనం అర్థం చేసుకొని, ఒకరినొకరు సహించుకొని, ఒకరినొకరు తగ్గించుకొని, మరి మనం దేవుని సేవలో ఉన్నాము. గొప్ప దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, వాట్ ఎ గ్రేట్ సర్వీస్, ఇట్స్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు సర్వ్ ద లార్డ్. అలాగ ఉండాలి మనస్తత్వం. మరి ఒకవేళ మీ కుటుంబంలో మీ పిల్లలను దేవుడు సేవకు పిలిచినా పిల్లల్ని ఎప్పుడు ఎగతాళి చేయడం కానీ, ఆ పిల్లలను చౌకగా మాట్లాడడం కూడా చేయకూడదు, అడ్డుగా నిలబడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మరి అడ్డుగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి అడ్డుగా నిలబడితే తప్పకుండా శిక్ష ఉందని వాక్యంలో చాలా రుజువులు ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇప్పుడు చూడండి, దేవుడు నాకు పని చెప్పాడు, ఆ పనికి నేను విధేయత చూపినాను, అప్పుడు దేవుని తోడు నాకుంది. దేవుని తోడున్న నేను గెలుస్తానా? దేవుని తోడు లేని ఈ విమర్శించే వారు గెలుస్తారా? దేవుడు తమకు తోడుగా గల జనులే ధన్యులు. ఇప్పుడు నాకు దేవుడు తోడున్నాడు, నా పక్షం ఉన్నాడంటే, దేవుడు నాకు తోడుంటే నాకు విరోధి ఎవరు అవుతారండి? వాళ్ళు ఎన్ని మాటలన్నా వారు గెలవగలుగుతారా? దేవుని కంటే గొప్పవారు కారు కదా.
అందుకే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకు అడ్డుగా నిలబడకండి, అభ్యంతరాలు చెప్పకండి. లీవ్ దెమ్ అలోన్, బికాస్ దే ఆర్ ఇన్ టచ్ విత్ గాడ్, దే ఆర్ ప్లగ్డ్ ఇన్ గాడ్. వాళ్ళకి తెలుసు ఏం చేయాలని, ఎందుకంటే దేవుడు వారికి క్షణము వారికి ఆలోచనలు ఇస్తాడు. విమర్శించొద్దు, మీకు తెలియని కార్యాలు ఏవి కూడా దేవుని సేవకుల మీద మీరు నూరిపోయకూడదు. చాలా శిక్ష, ఎట్టి శిక్షణ మనకు తెలియదు కదా, దేవుని ఉగ్రత ఎలాగుందని నీకేం తెలుసు. నువ్వు అనుకుంటావు చిన్నగా నాలుక ఎముక లేదు దీనికి బాగా ఆడిచ్చేస్తావు ఒకరి మీద, కానీ అది శాపగ్రస్తం అయిపోతుంది. అది చాలా బాధకరం. మరి అభిషక్తులు ఏడవకూడదు ఎప్పుడు, వాళ్ళు కంటతడి పెట్టకూడదు, వాళ్ళు చాలా నొప్పి. నేను ఒక మరి విమర్శ అనే ఒక డైరీ ఉంది నాకు దగ్గర, భయం అనే డైరీ ఉంది. అంటే నేను అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కరు విమర్శిస్తే కూడా రాసేదాన్ని. దానికి విరుగుడేంటి, బైబిల్ నుండి చూసి ఆదరింపబడింది. సొంతగా ఆదరణ అనమాట, ఎవరు ఉండరు ఆదరించడానికి, సొంతంగా ఆదరణ పొందుకునేదాన్ని. అలాగే భయం, అమ్మో వీళ్ళు భయపెట్టిస్తున్నారేంటి, భయం కూడా రాసి పెట్టేదాన్ని. ఆ భయానికి విరుగుడు వాగ్దానం ఏంటని వెతికేదాన్ని, చాలా ఆదరణ పొందేదాన్ని. దేవుడే నన్ను శక్తితో నింపేది, దేవునికి స్తోత్రం. అయితే అభ్యంతరాలు పలకకుండా వాళ్ళకు సహకరించడానికి చూడాలి. వెన్ యూ నో దట్ షీ ఈస్ కాల్డ్ బై గాడ్, మేబీ యువర్ వైఫ్, మేబీ యువర్ సిస్టర్, మేబీ యువర్ మదర్, ఓవర్ ఇట్ మేబీ, వాళ్ళకి దేవుని పిలుపు ఉందని నువ్వు గ్రహించిన తర్వాత నీకు చేతనైనంత సపోర్ట్ ఇవ్వాలి, సహాయపడాలి, ధైర్యం మాటలు చెప్పాలి. కానీ గాలి తీయడం, విమర్శించడం, మరి వాళ్ళకున్న తలాంతులు, వారికున్న వరాలు అలక్ష్యం చేయడం, వారిని మొట్టకాయ వేసి అణగదొరకడం చాలా శాపగ్రస్తం. పాపం అది. నెవర్ డిస్కరేజ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఎ విజన్. ట్రై టు ఎంకరేజ్ దెమ్. అయితే మరి అందుకే దేవుడు ఎలాంటి పనులు చేస్తాడు, దేవుడు పిలుచుకున్న వారి పట్ల అని నేను ఆలోచిస్తే యెషయా 45:2 ఒక మాట ఉంది. దేవుడు, గాడ్ విల్ లెవెల్ ఎవ్రీ ఆబ్స్టకల్ బికాస్ గాడ్ హెస్ కాల్డ్ దెమ్. దేవుడు పిలుచుకున్న వ్యక్తులకు అడ్డుగా, ఆటంకంగా, మరి మార్గంలో ఉన్న పెద్ద పెద్ద ఆబ్స్టకల్స్ అన్ని దేవుడే తొలగించుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ దెమ్. దేవునికి వారితో పని ఉంది. ఇప్పుడు 45 యెషయాలో కోరహు రాజుతో అంటాడు కదా, కోరేష్తో అంటాడు కదా, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదాం, ఇత్తడి తలుపులను పగలగొట్టేదాం, ఇనుప గడియలను విడగొట్టేదాం. చూడండి, ఇత్తడి తలుపులు పగిలిపోతాయి అన్నమాట అభిషక్తులు ఎదుట, ఇనుప గడియలు విడిపోతుంది. అభిషేకింపబడిన వారంటే మాట ముచ్చట కాదు. వాళ్ళు ఒక్కసారి మీ ఇంట్లో అడుగు పెడితే చాలు మీ దరిద్రం అంతా వెళ్ళిపోతుందండి. ఒక్కసారి అడిగితే ఎర్ర సముద్రం పాయలేనట్లు మీ కార్యాలన్నీ జరిగిపోతుంది. కానీ అభిషక్తులు మీ ఇంటికి రావాలంటే వారికి దేవుని నడిపింపు ఉండాలి. అది మళ్ళీ ఇంకోటి కార్యం. మా ఇంటికి ఎందుకు రారు అని మీరు గొణుగుతే కాదు, మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా అభిషక్తులు మీ ఇంటికి రావాలంటే కోరుకుంటే మీరు ప్రార్థన చేయండి, దేవుడు వారితో మాట్లాడుతాడు. వారు వస్తారు. ఊరికే రారు అభిషక్తులు. ఏదో భుజం మీద సంచేసుకొని బైబిల్ చేత పట్టుకొని ఇల్లు తిరిగే వాళ్ళు కాదు అభిషక్తులు. ఏదో పొట్టకూటి కోసం దేవుని సేవ చేసేవారు కాదు అభిషక్తులు. అభిషక్తులు అంటే దే ఆర్ అనాయింటెడ్ అండ్ చోసన్ బై గాడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. కారణజన్ములు. వారి మీ ఇంటికి రావాలంటే మీరు కోరుకుంటే రారు, మీరు ప్రార్థన చేస్తే వస్తారు. వాళ్ళు అడుగు పెట్టగానే పంచలైపోతుంది మీ కార్యాలని. మీ యొక్క మరి దుఃఖాలు కానీ, నిట్టూర్పు కానీ, వేదన కానీ, రోగాలు కానీ ఫట్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆమె మరి యోర్దాను నదిలో యాజకులు మందసం మోస్తూ వాళ్ళ మరి కాళ్ళకు ఆ నీళ్లు తగలగానే యోర్దాను పాయలైపోయింది. అరికాళ్లకు నీళ్లు తగలగానే యోర్దాను పాయలైపోయిందని వాక్యంలో లేదా? అయితే దేవుడు వాళ్ళకు తోడుంటాడు కాబట్టి ముందు నడుస్తాడు. ఇదిగో నేను నీకు ముందుగా వెళ్తాడంట. అందరు వెనుకుండి సహాయపడతా అంటారు కానీ ముందుగా వెళ్ళేది దేవుడే కదా. ఐ విల్ గో బిఫోర్ యూ, ఐ విల్ వాక్ బిఫోర్ యూ అండ్ ఐ విల్ లెవెల్ ఆల్ ద ఆబ్స్టకల్స్. మెట్టగా ఉన్న స్థలాలంతా నేను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలు విడగొడతాను. ఎంత గొప్ప కార్యం అండి, దేవుని స్తోత్రం. నేను ఇది అక్షరాలు అనుభవించిన. అందుకే నేను మరి ఊపిరున్నంత వరకు నేను యేసుతో నా పయనం చెప్పాల్సిందే. ఎందుకంటే నేను అన్నీ గ్యాదర్ చేసినాను కాబట్టి నా అనుభవం నేను తప్పకుండా పంచుకుంటాను. మీరు కూడా వినాలి, మీరు వినాలి. యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటే మాటికి వినండి, మీరు ఆశీర్వదింపబడతారు. మళ్ళీ వినండి, ప్రతి వరుస వినండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనే యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను.
చూడండి, ఊరికే డబ్బు 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 అని ఎందుకు బాధపడతారు? అభిషక్తులు ఎప్పుడు బాధపడవు. పని ఇస్తే డబ్బు ఇస్తాడు దేవుడు, ఇవ్వాల్సిందే. అయినా డబ్బు వాళ్ళ కొరకు కాదు. డబ్బు ఎందుకండి వాళ్ళకు డబ్బు, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్, బ్యాడ్ మాస్టర్. ఆ సేవ జరగడానికి డబ్బు కావాలి వాళ్ళకి, అంతేగాని వాళ్ళు ఏమైనా మిద్దలు మేడలు కోరుతారా? ఏమన్నా 4 వరుసల బంగారం కోరుతారా? పట్టు బట్టలు వేసుకొని అదేం అభిషేకం అంటారు దాన్ని? ఒక కొవ్వొత్తి కరుగుతూ ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది, కరుగుతుంటుంది. కరుగాను నేను వెలిగిస్తాననేది అసలు నిజమైన కొవ్వొత్తేనా? అది పటంలో కనబడుతుంది వెలిగించినట్టు, ఇట్లా కరగకుండా. అది ఉట్టి ఫేక్. అది నిజంగా దేవుని చేత పిలువబడి అభిషేకింపబడితే వాళ్ళు ప్రాణాలు సహా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, కరగడానికి సిద్ధంగా ఉంటారు, మాటలు పాడడానికి సిద్ధంగా ఉంటారు, కష్టాలు పడడానికి సిద్ధంగా ఉంటారు, సిలువ ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అవమానం భరించడానికి సిద్ధంగా ఉంటారు, దెబ్బలు భరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అభిషేకం లేకుండానే వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు అన్నమాట. న్యాయ పోరాటం చేయడం అభిషక్తులు చేస్తారా? చెయ్యరు. దేవుడు చేస్తాడు వారి పట్ల. యుద్ధం యెహోవాది, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుడు తన ఎన్నుకున్న వారి పట్ల యుద్ధం చేస్తాడు. చూడండి, యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. హీస్ అన్ అనాయింటెడ్ పర్సన్. యోసేపు గోతిలో వేసినప్పుడు ఏమైంది? చచ్చిపోయినా. గోతిలో వేసినా కానీ దేవుని ప్రణాళిక యోసేపు పట్ల జరిగింది. అక్కడి నుండి, గోతి నుండి, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, ఫరో రాజ్యం అంతటికి అధికారిగా మారిపోలేదా? అంటే దేవుని చిత్తమే యోసేపు పట్ల జరిగింది చివరికి. అంటే ఎంత ఎంత అనాయింటింగ్ ఉండాలి ఆయనకు. మధ్యలో పాపముతో పోరాడాల్సి వచ్చింది, చిరసాల అనుభవం వచ్చింది, మరి సహోదరులు ద్వేషం అనుభవించాల్సి వచ్చింది, అన్నీ అనుభవించినాడు. కానీ చివరిగా దేవుని చిత్తమే జరుగుతుంది. అందుకే ఇర్మియా గ్రంథం 29:11లో, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు. మీకు హానిగా అనిపిస్తుంది కానీ హానికరమైనవి కావు, అవి తుదకది మేలుకరంగా మారుతుంది. దేవుని ప్రణాళిక మీ పట్ల నెరవేరుతుందని మర్చిపోకూడదు. ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. దట్స్ మై ఎక్స్పీరియన్స్. అండ్ గాడ్ కాల్స్ యూ ఫర్ మినిస్ట్రీ. గాడ్ ప్రొవైడ్స్ యువర్ నీడ్స్. మీరు ఊరికే చింతిస్తుంటారు. వాక్యం నమ్మాలి. ఇది మన సొత్తు. హల్లెలూయా. ఇది నీ ఆస్తిది, నీ గైడింగ్ ఫ్యాక్టర్. ఇది నీ టార్చ్. ఇది నీ వాక్యం నా పాదానికి దీపం, అది నా త్రోవకు వెలుగు. ఇది లేకుంటే నేను క్షణమైనా బ్రతకలేను. అన్నం లేకుండా ఉంటాను వారం రోజులు, కానీ నాకు అలవాటు 50 రోజులు కూడా నేను ఉపవాసం, సాలిడ్స్ తీసుకోకుండా కేవలం వాటర్, ఫ్రూట్ జ్యూస్ మీద 50 days అట్లా 3 times చేసినాను మినిస్ట్రీలో. కానీ ఇది లేకుండా మాత్రం నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. దేవుని మాటలు నాకు ఆక్సిజన్. నాకు ఇప్పుడు ఈ దినాల్లో కరోనాలో ఆక్సిజన్ సిలిండర్ కావాలా, లేకుంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువైందని అట్లా మీరు వింటూ ఉంటారు కదా. ఇది నా ఆక్సిజన్. ఇది లేకుంటే డౌన్. నేను ఈ వాక్యాలు నన్ను ఉజ్జింపజేస్తుంది, నాకు బ్రతికిస్తుంది, నాకు ధైర్యం ఇస్తుంది, నాకు శక్తిని ఇస్తుంది, నాకు పరిశుద్ధాత్మ ఉనికినిస్తుంది. ఎంత గొప్పది వాక్యం. ఇది చదవకుండా ఇది నెత్తి కింద, తలగడ కింద పెట్టుకొని చాలామంది పండుకుంటారు. అంటే అలా కాదు, ఇది దినమంతా పఠించాలి. నువ్వు వాక్యం చదవాలి. ముఖ్యంగా దేవుని సేవలో ఉండేవారికి ఇది భక్షించాలి. నరపుత్రుడా, నీవు ఈ గ్రంథాన్ని భక్షించి నీవు నా ప్రజల యొద్దకు వెళ్ళి ప్రకటించాలి. భక్షించి ప్రకటించాలి. కానీ ఈ దినాల్లో సేవకులకు సమయం లేకుండా అయిపోయింది. కానీ భక్షించాలి. ఇది ఒక తపన ఉండాలి. నేను వాక్యం భుజించాలా, భక్షించాలా, అప్పుడే నేను ప్రజలకు యోగ్యత లభిస్తుందని. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాట కూడా నెరవేరుతుంది. అంటే మనము మరి నాకు ఆటంకాలు వచ్చినప్పుడు ఒక సహోదరి, నా స్నేహితురాలు ఒక మాట ఎత్తిపట్టి చూపెట్టింది వాక్యం నుండి. సిస్టర్, మీరేం భయపడకండి, మీకు ఇన్ని ఆటంకాలు వస్తుందని మీరేం నిరాశపడకండి. దేవుడే మీకు ఈ దర్శనం ఇస్తే ఎవరు ఎన్ని పలికినా మీరు సాగిపోతూనే ఉంటారు. మీకేమి మరి అడ్డుగా ఉండలేకపోతుంది. దేవుడిచ్చిన దర్శనం అయితే తప్పకుండా మీరు కొనసాగిస్తారని చెప్పింది. అప్పుడు చెప్పి ఆమె ఒక మాట నాకు చదివి వినిపించింది. అప్పుడు
ఆదిమ అపోస్తలు కూడా ఆటంకాలు అడ్డులు ఎదుర్కొన్నప్పుడు, సువార్తకు అడ్డు ఎదుర్కొన్నప్పుడు అపోస్తల కార్యం 5వ అధ్యాయము 38 నేను చదువుతున్నాను. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుని వలన కలిగిన ఏ కార్యం ఎవ్వరు వ్యర్థపరచలేరు. ఉట్టే మనం గొడవ పడుతూ ఉంటాం కదా, బాధపడతాం, కలవరపడతాం, ఆందోళన పడతాం, కయ్యమని అరుస్తూ ఉంటాం. ఏం అవసరం లేదంత, నిమ్మకు నీరెత్తినట్టు ఉండు అంతే. దేవుడిని పిలుచుకుంటే నీకొచ్చే ఆటంకాలన్నీ తొలగించడం ఆయన పని. ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తానంటుండు కదా. అంధకారంలో దాచిన నిధులను ఇస్తానన్నాడు. రహస్యం మరుగైన ధనం ఇస్తే నీ సేవకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇవ్వాలి అంతే. ఆయన ఇవ్వాలి. ఆటంకపరచడానికి ఎవరికి వీలు కాదు. మేము ఎవ్వరు వ్యర్థం చేయలేరు. ఈ కార్యము దేవుని వల్ల కలిగినది అయితే ఎవ్వరు మిమ్మల్ని వ్యర్థం చేయలేరు. మనుషుల వల్ల కలిగినదైతే తప్పకుండా అది వ్యర్థమైపోతుంది. సపోజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాన్. నేను సొంతగా ఊహించుకొని నేను ఒక సేవ చేయాలి, నేను కొద్దిగా షైన్ కావాలి అనుకుంటే ఎంతకాలం చేస్తాను? ఎంతకాలం చేస్తాను? ఎగిరెగిరి అలసిపోతాను. అదే దేవుడే నన్ను నిలబెడితే ఎవరు తలచినా నన్ను పడద్రోయి వెళ్తారా? నో వన్ కెన్ పుల్ మీ డౌన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే మనుషుల వల్ల కలిగిన కార్యం అయితే వ్యర్థమైపోతుంది. దేవుని వల్ల కలిగినది ఆయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు గురుసుమి జాగ్రత్త. దేవుని చేత ఎన్నికైన వారితో పోరాడితే మీరు దేవునితోనే పోరాడుతున్నారన్నమాట. ఎంత మంచి మాట ఉందండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 38, 39 నేను చదువుతున్నాను. మీ మనుషుల జోలికి మీరు పోకండి, వారు దేవుని చేత ఎన్నికైన వారు. వాళ్ళు సొంతంగా నిలబడడం లేదు, దేవుని శక్తితో నిలబడుతున్నారు. ఒకవేళ దేవుని వల్ల కలిగిన కార్యం వారు చేస్తుంటే, వారిని దేవుడు ఆత్మతో నింపి చేయిస్తుంటే మీరు వారి జోలికి పోతే మీరే వ్యర్థమైపోతారు. మీరు వారిని వ్యర్థపరచలేరు. కాబట్టి వారి జోలికి పోకండి అని ఉందండి. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి నాకు 95లో సిస్టర్ అంశుమతి గారిని నేను యునైటెడ్ విమెన్ ఫెలోషిప్గా ఉండింది. అప్పుడు స్త్రీల కొరకే ఆరంభించాను, కానీ దేవుడు నా దర్శనాన్ని రెన్యూ చేసినాడు. ఎందుకంటే స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పురుషులు రావడం, పిల్లలు రావడం. నేను ఎప్పుడు ఒక సంఘానికి కాపరిగా ఉంటాను. ఇప్పుడు ఈ ప్రజెంట్ పొజిషన్ సీనియర్ పాస్టర్గా ఇంత గొప్ప సంఘాన్ని నడిపిస్తాను నాకు కలలో కూడా అనుకోలేదు, నేను ఆశించలేదు, నేను కోరుకోలేదు కూడా. నాకు తెలియదా మా నాన్నగారు సంఘ కాపరిగా ఉండి ఎన్ని కష్టాలు పడ్డాడని? నేనెందుకు కోరుకుంటాను ఈ ముళ్ళ మార్గాన్ని? నాకు అస్సలు ఇష్టం లేకుండింది. కానీ అది క్రమక్రమంగా దేవుని ప్రణాళిక నా పట్ల బయలుపరచబడ్డది. ఎందుకంటే నేను స్త్రీలకు చేస్తే చాలా అనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా అలాంటి తత్వం గలవారి. స్త్రీలు పెద్ద కార్యాలు చేయాలి, పురుషులతో కలిసి ఉన్న సేవ చేయాలి, మా నాన్నగారికి కూడా లేకుండేది. నేను స్త్రీల కొరకే ఆరంభించాను. స్త్రీల కొరకు ఆరంభించినప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టినాము, గొలుసు ప్రార్థనలు పెట్టినాము, మరి శుక్రవారపు ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థన, ఇవన్నీ స్టార్టింగ్ నుండే ప్రార్థన. ఇట్ వాజ్ ఎ ప్రేయర్ బేస్డ్ మినిస్ట్రీ. ఆ ప్రార్థనతోనే ఇంత కార్యాలు జరిగింది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది, వాళ్ళ భర్తలు మారడం, వారి కుటుంబం పిల్లలు రావడం, ఇలాగూ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు పురుషులు వచ్చి స్త్రీలు యునైటెడ్ విమెన్ ఫెలోషిప్ అనే బ్యానర్ కింద కూర్చోవడం మోమాటంగా ఉండింది. నాకే ఎలాగో ఇబ్బెట్టుగా ఉండింది, ఏంటబ్బా యునైటెడ్ విమెన్ ఫెలోషిప్లో ఈ పురుషులు వచ్చి కూర్చుంటున్నారని. అప్పుడు మరి అది 5 సంవత్సరాలైన తర్వాత యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్గా మారింది. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బ్యానర్ కట్టాల్సి వచ్చింది. మరి అలాగూ దర్శనము దేవుడు కలుగజేసి ఒక దైవజనంతో నోటి ద్వారా పలికించినాడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని. అలాగూ మరి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరు వచ్చినప్పుడు మరి వారికి పిల్లలు వచ్చినారు, వాళ్ళు ఎక్కడ పోతారు, సండే స్కూల్ చేసినాము. మరి స్త్రీలు అంటే స్త్రీలకు కూటం, పురుషులు వచ్చినారు కాబట్టి స్త్రీలు పురుషులుగా ఆరాధించడానికి ఆదివారపు ఆరాధన ఆరంభమైంది. కనుక మరి అట్టి యునైటెడ్ విమెన్ ఫెలోషిప్గా ఉన్నప్పుడు సిస్టర్ అంశుమతి మేర్ గారు ఒకసారి నేను పిలిచినాను 3 రోజులు కూడిక. అంటే అంశుమతి మేర్ గారు చాలా చక్కగా పాట పాడతారు. నాకు చాలా పాటలు అంటే చాలా ఇష్టం. అయితే ఈవెన్ పిలిచి పాటలు పాడిపియాలా, వాక్యం చెప్పియాలని పిలిచినప్పుడు సిస్టర్ కూడా చాలా మంచి అభిషక్తురాలు. నేను గమనించినాను అనమాట. నన్ను ఈ సేవకు అడుగుపెట్టిన దినం నుండి ప్రజలను గమనించడం, వాళ్ళను తెలుసుకోవడం, దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, ఇవన్నీ చాలా నేను కీన్ అబ్జర్వర్ అనమాట. ఇప్పుడు కూడా అంతే, బాగా అబ్జర్వ్ చేస్తాను ఒక మనిషిని. అయితే ఈ సిస్టర్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను.
అప్పుడు ఆమె పాడేటప్పుడేమో ఒక గొంతు ఉన్నది, వాక్యం చెప్పేటప్పుడు మరొక గొంతు ఉన్నది. ఇదేంట పోయి మళ్ళీ మనుషులతో మాతో మాట్లాడేటప్పుడు బొంగురు గొంతు, ఈ బొంగురు గొంతు ఆమె ఇంత తీయగా ఎట్లా పాడుతుందని నాకు అస్సలు అర్థం కాలే ఆ రోజు. అంటే నాకు ఫస్ట్ టైం మా సహోదరిని చూస్తున్నాను. నేను అడిగినాను, మీరు పాడేటప్పుడు ఒక గొంతు ఉందండి, మరి ప్రసంగం చేసేటప్పుడు మరొక గొంతు. అప్పుడు అది దేవుని గొంతమ్మ, ఇది నాకు పాటలు పాడడానికి దేవుడు ఇచ్చిన రాగము గొంతు అంతా దేవుంది, ఇది ఈ శరీరం దేవుంది, నేను సమర్పించుకున్నాను, నేను వివాహం కూడా చేసుకోలేదు. అప్పుడు నాకు అనిపించింది ఈవెంత అదృష్టవంతురాలు, ఈమె కుటుంబం లేదు, సంసార జీవితం, కుటుంబం ఏం లేదు, పిల్ల చెల్లె లేరు, మంచిగా దేవుని సేవ, నేను కూడా అలాగుంటే బాగుండేదని అట్లా అనుకుంటాం. మనం అట్లాగుంటే బాగా చేసి సేవ చేస్తాం, ఇట్లాగైనది అలా కాదు. దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచినాడో ఆ స్థితిలో నీవు ప్రభు కొరకు ప్రకాశించాలని తర్వాత నేను నేర్చుకున్నాను. అయితే సిస్టర్ ఒక మాట అన్నది ఏంటంటే, అప్పుడే సిస్టర్ వచ్చిన 3 రోజుల్లో కూడిక పెట్టినాం 95లో. అయితే అప్పుడు జూన్ మాసం 95లో పెడితే జనాలంతా మా నాన్నగారు పెట్టిన మందిరం అంతా నిండిపోయినారు. బయట కూడా ఎప్పుడు ఏ కూడిక పెట్టినా జనాలు నిండా వస్తారు. అది ఏంటో, అది దైవన అభిషేకమా ఏంటి, ఇట్లా జనాలందరూ వచ్చేసినారు. అప్పుడు సిస్టర్ అది చూసి ఆమె అన్నది, ఇదిగో మీ సేవ ఇప్పుడు ఒక గరిటెడు అంత ఉన్నది, కానీ ఇది మహాసముద్రంగా మారబోతుందని ఒక ప్రవచనాత్మకమైన మాట సిస్టర్ పలికింది. అది నేను రాసి పెట్టినాను. ఆమె ఏమన్నదంటే, మీది మోషే లాంటి కాలింగ్, మీది కాలింగ్ ఈజ్ మోసెస్ కాలింగ్. మోషే ప్రజలను నడిపించినట్లు మీరు ప్రజలను నడిపిస్తారు. మరి మీరు మార్గం అంతా దేవుడు మీకు సరళం చేస్తాడు. మీ పరిచర్య ఒక అగాధ జలం వంటి పరిచర్య, విస్తారంగా ప్రబలిపోతుంది పరిచర్య. అప్పుడు ఒక 300 మంది ఉన్నాం, మేము కూర్చొని ఉన్నాం వాక్యం కొరకు. ఇది ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ ఓషన్ అని వారు మరి నాతో మాట్లాడుతూ చెప్పినారు. ఇది అసామాన్యమైన సేవ అన్నారు. అది ఆమె చెప్పిన మాటలు నేను రాసుకున్నాను. మరి మీ వారు మీ పక్కన అంటే అప్పుడు చాలా పోరాటం ఉండింది, మా కుటుంబంలో కూడా చాలా పోరాటం, అది నేను ఇప్పుడు చెప్పలేను. అయితే ఆమె కనులారా చూసింది ఆ పోరాటాన్ని. చూసి ఇప్పుడు అయ్యగారు మీ పక్కన బండలాగున్నారు, కానీ ఆ బండలో నీళ్లు ఉన్నాయి, ఆ బండను మరి బద్ద చేస్తే నీళ్ళ ఊట వస్తుంది అని ముందే ఆమె చెప్పింది. ఆమె దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే షీ ఎంకరేజ్డ్ మీ తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇలా వాడుకుంటాడని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇది చాలా నెరవేరింది నా జీవితంలో. ఎందుకంటే అయ్యగారు మరి నేను ఆరంభించినప్పుడు అస్సలు ససేమిరా ఒప్పుకోలేదు. ఇంట్లో ఉండమన్నారు, ఎక్కడ ఏం లేదు, సేవ లేదు, ఏం లేదు, నో పుట్ ఎ ఫుల్ స్టాప్. ఎందుకంటే హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ ట్రెడిషనల్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, మంచి బిజినెస్ పీపుల్. వాళ్ళకి సేవ, ఈ బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడం ఇదంతా వాళ్ళకి అసలు అర్థం కాదు కూడా. అయితే వాళ్ళు వేరే స్టైల్ ఆఫ్ లివింగ్. అయితే మరి కానీ దేవుడు ఎంతగా మరి అయ్యగారిలో కార్యం చేసినాడంటే నేను వీలు కాదు. నేను మాత్రం మా తల్లిదండ్రులు చెప్పినారు, బిడ్డ బైబిల్ నెరవేరుతుంది బిడ్డ, బైబిల్ ఏమంటుందో అలాగ నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఇప్పుడు ఉమెన్స్ లిబరేటర్ కాదు, స్త్రీల హక్కుల కొరకు పోరాడితే కాదు, నువ్వు బైబిల్ పట్టుకున్నావు కాబట్టి యేసుప్రభు స్వభావం కలిగి ఉండాలి. పేతురు అంటున్నాడు కదా, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోవాలి. వాక్యం లేకుండానే మీ పురుషులను మీరు రాబడతారు, అది దేవుడు చేసే కార్యం, ఆత్మకార్యం జరుగుతుంది బిడ్డ అని మా తల్లి చాలా నన్ను నెమ్మదిపరిచింది. దేవుని స్తోత్రం, అలాగే జరిగింది. మరి కొందరు మరి ప్రార్థనలు తెలియజేసిన మీరు విదేశాల్లో దేవుని వాక్యం ఇస్తారంటే మేము విదేశాలకు కూడా పోయినాం. అయ్యగారు అయితే మరి అన్ని కార్యాలు నా కొరకు, ఎయిర్పోర్ట్ పోవడం, టికెట్ తీయడం, బోర్డింగ్ పాస్ తీయడం, నాకు కొన్నిసార్లు నేనంటే ఇంత విస్తారమైన సేవ. ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం పోయినప్పుడు కూడా నా హ్యాండ్ బ్యాగ్ కూడా అయ్యగారు పట్టుకొని నాకు ఫ్లైట్ ఎక్కించడానికి కూడా అంటే ఎంత సహాయపడ్డాడంటే అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా మరి సహనం అనేది లేకుంటే మనం ఇళ్ళెల్లా కట్టుకుంటాం. ఎంత సహనము దేవుడు నాకు ఇచ్చినాడు కదా. పేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అది గలతీ 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వం, మంచితనం, ఆశ, ఇవన్నీ ఫలాలు. అంటే ఈ నవరుచులు నీలో ఆత్మీయ జీవితంలో లేకుంటే నువ్వు ఎలా గెలుస్తావు? మొదట ఇంట్లో గెలిచి రచ్చల గెలవమంటారు కదా. మొదట నేను స్వాధీనపరచుకోవాల్సింది నా భర్తను, పిల్లలను. అయితే నాకు కండ్ల నీళ్ళు వచ్చేసావు కొన్నిసార్లు. అయ్యగారు నాకు సహాయం చేస్తుంటే నా హ్యాండ్ బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు? పురుషులు.
మరి నేను నడవలేక కాళ్ళంతా వాసిపోయి విరామం లేని పరిచర్యలు ఉన్నప్పుడు ఆ బ్యాగ్ కూడా పట్టుకొని నాకు సహాయపడడం అంటే అది దేవుడు చేసిన కార్యం. ఈరోజు నేను స్త్రీలతో అదే చెప్తున్నాను. మీరు మొట్టమొదట మీరు ప్రకాశించేది ఇంట్లోనే ప్రకాశించాలి. అది ఎంత చెప్పినా అది 100 పాళ్ళు సత్యమే. ద లైట్ దట్ షైన్ అట్ ఫార్ విల్ షైన్ బ్రైట్ అట్ హోమ్. మర్చిపోద్ది ఈ సంగతి. ఏ దీపం అయితే చాలా దూరం ప్రకాశించగలుగుతుందో అది మొట్టమొదట అది ఎక్కడ నాటపడ్డదో అక్కడే గొప్ప వెలుతురిస్తుంది. అలాగూ మీరు ఇంటిలో మీ ప్రేమ, మీ సహనం, మీ యొక్క దయ, ప్రభు గుణాలు మీరు ఇంటిలో మీరు కనపరచపోతే మీరు ఎలాగో ఇతరులను ఉద్ధరిస్తారు? మీకు ఒకవేళ చాలామంది మిమ్మల్ని బేష్ అంటున్నారో, చాలామంది ఫాలో చేస్తున్నారో, లేక మీకు శభాషం, దేవుడు మెచ్చుకున్నవాడే ధన్యుడు, ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. మనుషులు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, భలే మాట్లాడినారండి, భలే పోరాటం అండి, భలే గట్టిగా మాట్లాడండి. వద్దొద్దు, చెంపలేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటకు మీరొద్దు, అది ఇదే చూపెట్ట. యూ డూ వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ యూ టు డూ, వాట్ బైబిల్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ, వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మీన్స్ యూ టు డూ. అది జవదాటినా అంటే మనకు విజయం రాదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, మరి నా అనుభవం వింటున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నేను మరి ఇదే మాటలు నేను చెప్తున్నాను. ఏంటంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారు, అదేంటంటే మీ కుటుంబము మీరు చేసే పరిచర్య కంటే మీ కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అది మాత్రం బాగా మరి నాటబడ్డది. ఐ రిజిస్టర్డ్ ఇన్ టు మై మైండ్. నేను కుటుంబం వదిలేసి మరి పెద్ద సేవ చేయాలని అలా మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించలేదు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము ఫస్ట్ ప్రయారిటీ. టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ చక్కగా ఉండాలి. ఒక బిల్డింగ్ కట్టబడిన బిల్డింగ్, అందంగా కట్టబడిన బిల్డింగ్ చూస్తే మనకు ఎంత ఆనందం కలుగుతుంది. ఎవరు కట్టినారని మొట్టమొదటి అడుగుతాం కదా. అలాగే ఈ కుటుంబం కట్టబడాలి ఫస్ట్ అని చెప్పేది. బిల్లీ గ్రాహం గారు కూడా అదే అంటున్నారు, యువర్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మినిస్ట్రీ. దేవుడిచ్చిన పరిచర్య కంటే దేవుడిచ్చిన కుటుంబం చాలా గొప్పది. మరి నీ జీవితం, యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మినిస్ట్రీ. నీ జీవితము నువ్వు చేసే పరిచర్య కంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు జీవితము చక్కబడకుండా మనం ఎవరిని ఉద్ధరించాలో ఎప్పుడైనా కొద్దిగా ఆగండి, ఆలోచించండి. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అంటాం కదా. కొద్దిగా ఆగి ఆలోచిస్తే మనం సరిగా లేకుంటే ఇంకెవరిని సరి చేస్తామండి? దేవుణ్ణి వాడుకునే పాత్రలు దినదినం కడగబడాలి. ఏ అయోగ్యత ఉన్నా మంచి దేవా, నువ్వు వాడుకునే పాత్ర, యజమాని చేతిలో అర్హమైన పాత్ర. నాలో అబద్ధం ఉండకూడదు, నాలో కపటం ఉండకూడదు, నాలో ద్వేషం ఉండకూడదు, నేను ఎవరిని తూలనాడొద్దు, ఎవరి మీద పగ సాధింపు నాకు ఉండకూడదు. ఇది ప్రేమ పరిచర్య. దేవుడు ప్రేమ స్వరూపి. ఇది సమాధాన సువార్త. ఇది సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే చోడు ధరించుకోవాలి. మన కుటుంబంలో సమాధానం లేకుండా మనం ఇతరులకు సమాధాన సువార్త ఎలా ప్రకటిస్తాం? అందుకే వీ హావ్ టు స్ట్రైవ్ హార్డ్. ముఖ్యంగా స్త్రీలు సేవ చేయాలంటే ఇల్లు చక్కబెట్టుకోకుండా ఊరు ధరిస్తే ఎవ్వరు లెక్క పెట్టరండి. పైసకు పచ్చీస్ అంటారు. ఏం చేస్తుందా, ఓ ఈమె పెద్ద పాట పాడి ఆటలు ఆడుతున్నది ఏంటి, మొదట ఇల్లు చూసుకోమని అంటారు. అది దేవునికి మహిమకరమా? కాదు. అబ్బా ఆమె ఇల్లు గెలిచి రచ్చ గెలిచింది. ఒక స్ట్రిక్ట్ భర్త దగ్గర చూడండి ఎంత కాపురం చేసింది, ఆమె పిల్లల్ని ఎలా పెంచింది, ఆ పిల్లలందరూ చక్కగా ఉన్నారు. ఇప్పుడు దేవుని కృప ఆమెకు తోడై ఉండింది, దేవుని హస్తం ఆమెకు తోడై ఉండిందని సాక్ష్యం కావాలి. అటు సాక్ష్యం కావాలంటే తప్పకుండా హోంవర్క్ చేయాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అది ఒక్క రోజులో రాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో ఊడిపడదు ఇదంతా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఇయర్స్ ఆఫ్ పర్సివియరెన్స్, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. కాబట్టి మనము లెట్ us go in slow motion. చాలామందికి ఏంటంటే మరి వెంటనే కార్యాలు జరిగిపోవాలి. కొందరు స్త్రీల ఉబలాట చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఆయన ఎంత హడావుడి, దేవుని సేవ ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడు అదే చేశాను. గో స్లో బట్ ష్యూర్. నువ్వు మెల్లగా వెళ్ళు, కానీ చక్కగా వెళ్ళు. ఆ తాబేలు వెళ్తుంది కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చూడండి, మెల్లగా వెళ్తుంది, అది మెల్లగా వెళ్తూ ఉంటుంది, రెస్ట్ తీసుకోదు. అది గురి వద్దకే పోతుంది. తాబేలు కుందేలు కథ మనకు తెలుసు. ఆ కుందేలు ఉబలాట హారుగా ఎత్తిపోయి నిద్రపోతుంది. అలాగా దేవుని సేవలో నువ్వు మెల్లగా వెళ్ళు, అడుగడుగు పర్వాలేదు, నీకేం హడావుడి అవసరం లేదు. దేవుని మాట విను, బీ స్లో అండ్ హియర్ గాడ్స్ వర్డ్, ఒబే గాడ్స్ వర్డ్. క్లెన్స్ యువర్ హార్ట్, ఆస్ గాడ్స్ క్లెన్సింగ్. అంటే దేవుడు రక్తం ద్వారా నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. గిన్నె కడగబడాలి, తళతళమనాలి, ఆ గిన్నె పవిత్రంగా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు ప్రభు కొరకు.
ఇప్పుడు కూడా నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాను, దేవా నాలో నీకు అయిష్టమైంది ఏదో నా దయతో మన్నించిన ఆయన నాకు తెలియజేయి ప్రభా. కొన్నిసార్లు అన్నీ నా దృష్టికి అన్నీ నేను చేసేది అంతా సరిగ్గా ఉంటుంది, కానీ అది నీకు అయిష్టం. కొన్నిసార్లు ప్రజలకు అయిష్టంగా ఉంటుంది, నాకు తెలియదు కదా. అప్పుడు దేవా నాకు స్పష్టం చేయి తండ్రి, స్పష్టం చేయి. నా అవకతవకలు కానీ లోటుపాట్లు కానీ నాలో ఉన్న మరి నీకు అయిష్టమైన మార్గం ఉంటే తొలగించు. సాతానుడు ఎప్పుడు మనల్ని మోసపరుస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము మరి తప్పకుండా ప్రభు యొక్క సహాయం కోరినప్పుడు ఈ గొప్ప పనిలో దేవుడు తప్పకుండా మనకు తోడు ఉండి నడిపిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటితో నేను నా మాటలు ముగిస్తున్నాను. తప్పకుండా వచ్చే మంగళవారం కూడా యేసుతో పయనం ఉంటుంది, ప్రతి వారం కూడా ఉంటుంది. తేనెధారలు అనే ఆ యొక్క మరి కార్యక్రమంలో యేసుతో నా పయనం అని ప్రతి మంగళవారం నీతో ముచ్చటిస్తాను. నా సేవ గురించి, నా అనుభవాల గురించి పంచుకుంటాను, వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, నీకు ఎక్కువ మాట్లాడను తక్కువ మాట్లాడను. కొన్నిసార్లు కొన్ని నేను చెప్పలేని పరిస్థితి, అది ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పలేను కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఎవరికి నా ద్వారా బాధ కలగకూడదు. అయితే అది సత్యం ఎట్లనన్నా భూమి నుండి మొలకెత్తుతుంది కదా, అది దానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి మరి మీరు ఈ ఎపిసోడ్ అప్లోడ్ అయిన తర్వాత మీరు సేవాకురాండ్లు ముఖ్యంగా సేవ చేయాలి అని దర్శనం కలిగిన స్త్రీలకు ఫార్వర్డ్ చేస్తే వారు చాలా బలపడతారని నా ఉద్దేశం. దేవుడు మనలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఈ నా సేవా జీవితంలో మీరు వింటున్న కార్యాలన్నీ హృదయంలో పెట్టుకోండి. నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారి కొరకు ప్రార్థించండి. నాకు 3 పిల్లలు ఉన్నారు, 3కి 3 కుటుంబాలు దేవుడు ఇచ్చినాడు. నానా స్థలాల్లో ఉన్నారు వాళ్ళు. 6 మనుమళ్ళు మనుమరాళ్ళని దేవుడు ఇచ్చినాడు. నేను అడిగిందన్నీ నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మరి అనేక ఆత్మలను రక్షణలో నేను తీసుకొని రావాలి. కోవిడ్ సమయంలో కూడా 7 నెలలు కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను ఎప్పుడు కూడా మరి ఖాళీగా లేవును. ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని పఠిస్తూ ప్రజలకు అందించినాను. మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో కూడా విరామమైన సేవ జరుగుతుంది. ప్రతి ఉదయం కూడా 220 పైగా కుటుంబాలు కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. చాలా అద్భుతాలు జరుగుతుంది. ఈరోజు అయితే చాలా సాక్ష్యాలు విన్నాను, కోవిడ్ నుండి విడుదల పొందినారు. కాబట్టి మీరు కూడా మరి సహాయంగా ఉంటే చర్చ్కి ఫోన్ చేస్తే మీకు లింక్ ఇస్తారు, పాస్వర్డ్ పంపిస్తారు. అందరం కలిసి మనం ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపవచ్చు. అలాగే ఆరాధన కార్యక్రమాలు ఉంది, ఉపవాస కూడికలు ఉన్నాయి, చిన్నపిల్లలకు సండే స్కూల్, యవనస్తులకు మరి సెషన్స్, అలాగే ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు 7 నుండి 8 వరకు ఉంది. వీటన్నిటిలో మీరు పాలు పొందాలి, ఈ సేవలో సహకరించాలని. మరి ముఖ్యంగా మీ ప్రార్థన నాకు చాలా అవసరం. మీరు ప్రార్థించాలి. యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర కావలి కాయవానికి అంతే భాగం అంటే ఇలాంటి నాలాంటి సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. సేవ అంటేనే పోరాటం, యుద్ధ భూమి, అది ఆషామాషి కాదు. సేవ చాలా కష్టమైంది. సిలువెత్తుకుని అడుగడుగు వేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళను పరిహసించడము, వాళ్ళ మీద మాట్లాడడం, తూలనాడడం, లేక కట్టుకథలు చెప్పడం, వారిని విమర్శించడం చేయొద్దు, ఎప్పుడు చేయొద్దు. వారి కొరకు ప్రార్థించండి. నేను ఈరోజు కూడా మరి యూపీఎఫ్ పాస్టర్తో చెప్పినాను, అయ్యా నువ్వు వేరే ఇప్పుడు చూడండి చాలా గొప్ప సేవకులను దేవుడు వాడుకుంటాడు, యవనస్తులను లేపినాడు. అట్టి వారి పేర్లు రాసుకో, టీవీ స్పీకర్స్ పేరు రాసుకో, స్త్రీలది పురుషులది రాసుకొని వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయి. అనుకోకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. ఎందుకంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు పొందినాడు కదా. కాబట్టి అలా మనం ప్రార్థన చేయాలి సేవకులకు, సేవకురాలకు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించినాక ప్రార్థన చేసి నేను ముగిస్తాను. నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. అంధకార చీకటులు క్రమ్మినా, అలలు పైకి ఎగిరి వచ్చినా, అంధకార చీకటులు క్రమ్మినా, అలలు పైకి ఎగిరి వచ్చినా, బాధల భ్రాంతుల శోధన భీతుల నాపైకి ఎగిరి వచ్చిన, నాపైకి ఎగిరి వచ్చిన,
నడుతును 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 ప్రభువుతో నెప్పుడు నడుతును 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 ప్రభువుతో నెప్పుడు ఘోర సింహపు గర్జన విన్నను గుండె బద్దలు కాకున్నను ఘోర సింహపు గర్జన విన్నను గుండె బ్రద్దలు కాకున్నను దుఃఖమా విచారమా దుర్జన బాధల నాపైకి ఎగిరి వచ్చిన నాపైకి ఎగిరి వచ్చిన నడుతును 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 ప్రభుతో నెప్పుడు నడుతును 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 ప్రభువుతో ఎప్పుడు మరణ భీతులు ఆవరించిన కరువు ఇరుకులు లొంగదీసిన మరణ భీతులు ఆవరించిన కరువు భీతులు లొంగదీసిన మోసమాయాసమా లేములా నిందల నాపైకి ఎగిరి వచ్చిన నాపైకి ఎగిరి వచ్చిన నడుతును 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 ప్రభువుతో నెప్పుడు నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. నడుతును ప్రభువుతో ఎప్పుడు నడుతును. దేవా నాయనా నీకు స్తోత్రం. దర్శనం ఇచ్చి చేయి పట్టి నడక నేర్పించి మాతో నడిచే గొప్ప దేవుడు నాయనా నీకు వందనాలు. గురి యొద్దకే మేము నడవాలి, పరిగెత్తాలి. ఆయన నీకు స్తోత్రం 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 తండ్రి. నీవు మరి నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తేనె ధారలు అనే కార్యక్రమాన్ని మేము ఆరంభించినాము. దాంట్లో యేసుతో నా పయనం అనే శీర్షిక 12వ ఎపిసోడ్ ఈరోజు నేను మరి చెప్పి ముగించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. ప్రతి మంగళవారం కూడా యేసుతో నా పయనం అది చెప్పడం ద్వారా అనేక మంది స్త్రీలు ఉత్తేజింపబడడానికి సమేత యవనస్తులు స్త్రీలు ప్రభువా పురుషులు మరి దేవుని సేవ ఎలాగ చేయాలి అనే ఒక గొప్ప తండ్రి వెలుగు పొందుకోవడానికి సహాయం దయచేయమని వారు ఉన్న పిరికితనం కానీ ఆ యొక్క మరి భయం కానీ పోగొట్టుకొని మరి వాక్యంకు అనుగుణంగా వారు ఏ విధంగా సేవలో ముందుకు సాగాలని ఆ ధైర్యాన్ని వారు పొందుకోవాలని ఈ నా ప్రయత్నం మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. అవును ప్రభువా, ఎన్నో పుస్తకాలు చదవడం కంటే ఒక అనుభవం వినడం ఎంతో శ్రేష్టమైనది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ నన్ను ఇంత విజయోత్సవంగా ఇంత చక్కగా నన్ను నడిపించినందుకు నేను మీకు విధేయత చూపినప్పుడు నన్ను ఎంతో ఆశీర్వదించినావు. విధేయులైన వారికి నువ్వు పరిశుద్ధాత్మనిచ్చే దేవుడు, విధేయులైన వారికి నీ ఆత్మనిచ్చి బలపరిచే దేవుడు, విధేయులైన వారికి నీ దీవెన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అని మరి ఒకసారి నా నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభువా. మరి ప్రభువా ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని వారి కుటుంబాలను దీవించి ఒకవేళ వారికి దర్శనం ఉంటే అడుగులేసి ముందుకు సాగడానికి సహాయం దయచేయమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.